జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. సాధారణంగా ఏదైనా ఒక పని చేయాలంటే చాలా మంచి పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటేనే పని సక్రమంగా పూర్తవుతుంది. భగవద్గీతలో కూడా పరమాత్మ ఏమని చెప్తారంటే వ్యవసాయాత్మిక బుద్ధి అంటే దృఢ సంకల్పం ఉండాలి అని చెప్తారు. ఇప్పుడు మన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ అవ్వాలన్నా లేదా మెడిసిన్ చదవాలన్నా సరే చాలా దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నించేటప్పుడు ఏం చేయాలంటే ఇందులో నేను తప్పనిసరిగా విజయుడిని అవుతాను అని ముందుగానే నిర్ణయించుకొని ప్రయత్నం మొదలుపెట్టాలి. పట్టు పట్టగరాదు, పట్టి విడువగరాదు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు అని మనకు సామెత కూడా ఉంది. అంటే ఏదన్నా ఒక విషయాన్ని సాధించాలి అనుకుంటే ఆ సాధించేదై మనకి సరైనదా కాదా అని అనుకుని, మనకి ఆ సమర్థత ఉందా లేదా అనుకుని మన సమర్థతకు తగ్గట్లు మనం ప్రయత్నించాలి. ఈ విషయంలో చాలా గట్టి పట్టిన మన పురాణాల్లో ఒక గాథ ఉంది. దాన్నే భగీరథుడు గంగని భూమి మీకి పాతాళానికి తీసుకురావడం. ఇది భగీరథ ప్రయత్నం అంటారు. అందరికీ తెలిసిన కథే, కానీ మళ్ళా తెలియని వాళ్ళ కోసం ఇంకోసారి చెప్తాను. ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే మహారాజు ఉన్నాడు. ఈ సగరుడు అనే మహారాజుకి చాలా కాలం సంతానం లేదు. సంతానం లేకపోతే ఈ సగరుడు ఏం చేశారంటే, ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు, కేసిని అని సుమతి అని ఇద్దరు భార్యలు. ఈ ఇద్దరు భార్యలతో కూడా ఆయన హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలెట్టారు సంతానం కోసం. ఇది భృగు మహర్షి ఆధ్వర్యంలో జరిగింది. చాలా కాలం తపస్సు చేశాక భృగు మహర్షికి వాళ్ళు మహర్షులు దేవతలతో సమానం. భృగు మహర్షికే ఆనందం కలిగింది. ఇంతటి నా శిష్యుడు ఇంతటి గొప్ప తపస్సు చేస్తున్నాడు, మహారాజు అయినా కూడా అని ఆయనకి నీ భార్యలకి మంచి సంతానం కలుగుతుంది అని చెప్పి, ఎవరికి ఏ సంతానం కావాలో కోరుకోండి, ఒకళ్ళకి వంశాన్ని ఉద్ధరించేవాడు వస్తాడు, మరొకళ్ళకి చాలామంది సంతానం కలుగుతుంది అంటే కేసినంది నాకు వంశాన్ని ఉద్ధరించే సంతానం కావాలి అంది. ఆ సుమతి అంది నాకు చాలా ఎక్కువ మంది సంతానం కావాలి అంది. సగరుడు భృగు మహర్షి ఆశీస్సులు తీసుకొని వెనక్కి రాజ్యానికి వచ్చేశాడు. రాజ్యానికి వచ్చేసాక కేసినికి ముందర ఒక పిల్లాడు పుట్టాడు. అతని పేరు అసమంజుడు అని చెప్పి పేరు పెట్టారు. ఈ సుమతికి చాలా కాలం పిల్లలు పుట్టలేదు. చాలా కాలం తర్వాత, ఎందుకంటే సుమతి గృధ వంశానికి చెందినది, అంటే పక్షి జాతికి చెందిన స్త్రీ ఆవిడ. అందుకని తర్వాత కొన్నాళ్ళకు ఒక పెద్ద గుడ్డును ప్రసవించిందంటారు. ఆ గుడ్డు పగిలి చిన్న 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 పిల్లలు పుడితే వాళ్ళందరినీ కూడా నీటి భాండాల్లో పెట్టి మొత్తానికి 60,000 మంది పిల్లలు పుట్టారు సగరుడికి. ఈ 60,000 మంది పిల్లలు ఈ అసమంజుడు వీళ్ళతో సగరుడు చాలా బాగా పరిపాలిస్తున్నాడు. అయితే ఈ అసమంజుడు ఎలాంటి వాడంటే చాలా అల్లరివాడు. ఎంత అల్లరివాడంటే అతను సరిగ్గా నీళ్ళల్లో ఈ చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోయి నీళ్ళల్లో బారేసేవాడు. వాళ్ళు కొట్టుకుంటుంటే చూసి ఆనందించేవాడు. దాంతో సగరుడు ఏమన్నా అంటే, నువ్వు నీలాంటి వాడివి నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, ప్రజలకు కష్టం కలిగిస్తున్నావు, నీకు దేశ బహిష్కార శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అసమంజుడు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అంటే చిన్నతనంలో తెలియక చేసి తప్పులు చేశాడు. తర్వాత పెద్దవాడయ్యాక వైరాగ్యం వచ్చింది, తపస్సు చేసుకున్నాడు. సరే, ఈ సగరు కుమారులు 60,000 మంది ఉన్నారు. సగరుడు అనుకున్నాడు, నేను చాలా పెద్ద యజ్ఞం చేద్దాము, యజ్ఞం చేస్తే ఆ రోజుల్లో యజ్ఞాలు చేస్తే దేవేంద్ర పదవి రావడానికి అవకాశం ఉంది, అందుకని చాలా పెద్ద యజ్ఞం చేస్తాను అని చెప్పేసి పెద్ద యజ్ఞాన్ని మొత్తం బ్రాహ్మణులందరినీ పిలిచి, పురోహితులందరినీ పిలిచి పెద్ద యజ్ఞాన్ని ఆయన మొదలుపెట్టారు. యజ్ఞాన్ని అశ్వమేధ యాగంలో ఏంటంటే అశ్వాన్ని వదిలిపెట్టేస్తారు, గుర్రాన్ని. అలా సగర చక్రవర్తి ఈ గుర్రాన్ని వదిలిపెట్టేస్తే ఆ గుర్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి అంటే అసమంజుడికి ఒక కుమారుడు ఉన్నాడు, అంశుమంతుడు అని, చాలా బుద్ధిమంతుడు మనవడు. ఈ అంశుమంతుడు ఏంటంటే ఈ గుర్రాన్ని చూడడానికి వెళ్ళాడు, గుర్రాన్ని కాపలా కాయడానికి. కానీ ఇంద్రుడు ఎవరైనా ఈ ఇంద్ర పదవి కోసం కనుక యాగాలు చేస్తుంటే ఇంద్రుడు ఆ యాగాన్ని సఫలం అవనివ్వడు. దాంతో ఏంటంటే ఇంద్రుడు చాలా రహస్యంగా ఆ గుర్రాన్ని కాస్త మాయం చేసేసి పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోయి పాతాళ లోకంలో కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో అక్కడ కట్టేస్తే వీళ్ళందరూ కూడా అంశుమంతుడు మొత్తం అంతా వెతికాడు. గుర్రం సడన్గా మాయమైపోయింది, ఏమైందో తెలియలేదు. తండ్రికి వచ్చి చెప్పాడు, మా తాతగారికి వచ్చి, తాత ఈ గుర్రం కనిపించడం లేదు అని.
అనేసరికి అసమంజుడి కుమారుడు అంశుమంతుడు. ఈ సగరుడు ఏమన్నా అంటే 60,000 మంది మీ బాబాయిలు ఉన్నారు కదా, మీ బాబాయిలతో పాటు వెళ్ళు, నువ్వు బాబాయిలతో వెళ్ళి మొత్తం వెతుకు అని అంటే, ఈ బాబాయిలందరూ ఏం చేశారంటే సగరుడి పిల్లలందరూ కూడా వెళ్ళి భూమంతా వెతికారు. భూమంతా వెతికితే ఎక్కడ కనిపించడం లేదు. కనిపించకపోతే ఏం చేశారంటే వాళ్ళకి ఉక్రోషం వచ్చేసింది. భూమిని తవ్వేయడం మొదలెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో యోజన చొప్పున తవ్వేసేయడం మొదలెట్టారు, గుంటలు చేసేయడం. ఆ తవ్వుతున్నప్పుడు ఏమవుతుంది, భూమి లోపల ఉన్న ప్రాణులన్నీ కూడా చనిపోతాయి. దాంతో మళ్ళీ తిరిగి దేవతలందరూ వచ్చి బ్రహ్మదేవుడికి మొరబెట్టుకున్నారు. వీళ్ళేంటి సగరుడి పిల్లలు ఇలా తవ్వేస్తున్నారు, మొత్తం అంతా భూమి అంతా గుంటలు గుంటలు పడిపోతోంది అని అంటే, లేదు, వాళ్ళకి చెడు కాలం దాపరించింది. సమాజానికి ఉపయోగపడే పని చేయకుండా సమాజానికి చేటు చేసే పని ఏది చేసినా సరే చెడు కాలమే అది. అందుకని వాళ్ళకి చెడు కాలం దాపరించింది, మీరు చూస్తుండండి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. చెప్తే ఈ దేవతలందరూ చూస్తున్నారు. ఈ సగర కుమారులు వెళ్ళిపోయి పాతాళం దాకా తవ్వేశారు. ఆ పాతాళం దాకా వెళ్ళేటప్పుడు మధ్యలో భద్రగజాలు ఉన్నాయి, మొత్తం సృష్టిని మొత్తాన్ని మోస్తున్నాయి. వాటన్నిటికీ నమస్కారాలు చేసుకుని పాతాళానికి వెళ్ళేసరికి అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకున్నారు. కపిలుడు అంటే ఎవరంటే విష్ణుమూర్తి అంశ. ఆయన తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటే వీళ్ళు ఒక్కసారి అక్కడ వీళ్ళ గుర్రం కనిపించింది. ఒక మునివేషంలో ఉండి మా నాన్న యాగం చేస్తుంటే ఆ యాగాస్వాన్ని దొంగిలించుకొచ్చి ఇక్కడ వెధవేషాలు ఇస్తున్నావు నువ్వు అని చెప్పేసి దగ్గర ఏది ఉంటే అది తీసుకుని ఆయుధాలు తీసుకుని కపిల మహర్షి మీదకి వెళ్ళారు. వెళ్ళేసరికి కపిల మహర్షి ఆయన తపస్సు చేసుకుంటున్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచూసి గట్టిగా హుంకారం చేశారట. అన్నట్టు అనేసరికి ఆ కపిల మహర్షి అన్న హుంకారానికి ఈ 60,000 మంది మాడి మసైపోయారు. 60,000 మంది బూడిద కుప్పల్లాగా అయిపోయారు. వెనక్కి తిరిగి వచ్చేసారు. ఈ సంగతి తెలియలేదు సగరుడికి. చాలా కాలం సగరుడికి తెలియలేదు. సగరుడికి తెలియకపోతే ఇంకా ఏం చేయాలి అని సగరుడు ఏంటంటే అంశుమంతుడిని పంపించాడు. అంశుమంతుడు అందరినీ దండాలు పెట్టుకుంటూ వెళ్ళి కపిల మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు. అక్కడ యాగాశ్వం ఉంది. అంటే అంశుమంతుడికి ఆయన యాగాశ్వాన్ని ఇచ్చి పంపించేశారు. ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి సగరుడికి చెప్పాడు, ఇదిగో బాబాయిలందరూ కూడా బూడిద కుప్పలు అయిపోయి ఉన్నారు, ఇలా జరిగింది, అక్కడ నాకు భద్రగజాలు చెప్పాయి అని అంటే సగరుడు చాలా దుఃఖించి నా యాగం వల్ల కదా నా కుమారులందరూ ఇలా అయిపోయారు, వాళ్ళకి కనీసం మంచి సద్గతి కూడా లేకుండా మరణానంతరం అలా ఉండిపోయారు, వాళ్ళకి తర్పణం చేయాలంటే ఎలాగా అని ఈ అంశుమంతుడికి దిలీపుడు అనే కుమారుడు జన్మించాడు. దిలీప మహారాజు చాలా బాగా సగర మహర్షి వెళ్ళిపోయారు, వానప్రస్థానికి వెళ్ళిపోయి మోక్షానికి వెళ్ళిపోయారు. తర్వాత అంశుమంతుడు వెళ్ళిపోయాడు. దిలీపుడు ఉన్నాడు. దిలీపుడు ఆయన ఏం చెయ్యాలి, ఇలాగా వీళ్ళందరూ కూడా మరణించారు కదా, వీళ్ళకి సద్గతి రావాలంటే ఆకాశంలో దేవలోకంలో ఉన్న గంగా నదిని తీసుకురావాలి అని ఏం చెయ్యాలి అని దిలీపుడు ఆలోచించాడు. దిలీపుడు తపస్సు చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది. దిలీపుడు కుమారుడు భగీరథుడు. దిలీపుడికే రఘుమహారాజు అనే కుమారుడు ఉన్నాడు, భగీరథుడు కూడా కుమారుడు. ఈ భగీరథుడు ఏం చేశాడంటే నేను సాధిస్తాను అని వెళ్ళిపోయి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఎవరి కోసం తపస్సు చేయాలి, మొత్తం ఈ సృష్టికి మొత్తానికి కర్త బ్రహ్మదేవుడు కదా, అందుకని భగీరథుడు తపస్సు దేనికోసం చేస్తున్నాడు, తాతలందరూ కూడా వాళ్ళకి సద్గతి మోక్షం రావడం కోసం తపస్సు చేస్తున్నాడు. మోక్షం రావాలంటే ఏంటి అంటే సురలోకంలో ఉన్న దేవలోకంలో ఉన్న గంగా నదిని భూమికి తీసుకొచ్చి ఆ గంగా నది నీళ్లతో జలతర్పణం చేస్తే వీళ్ళందరికీ మోక్షం వస్తుంది. అందుకనే గంగా నదిని భూమి మీదకి తీసుకురావడానికి తపస్సు మొదలెట్టాడు భగీరథుడు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. చాలా కాలం మండుతున్న అగ్నుల మధ్య ఒంటికాల మీద నిలబడి తపస్సు అంటే సామాన్యంగా చేస్తే దేవతలు ప్రత్యక్షం అవరు. ఒక ఆయన ఎవరు అన్నారట, నాకు ప్రతిరోజు నేను జపం చేస్తున్నాను కానీ నాకు ఎవరు రంభ ఉర్వశి రాలేదు అని. అంటే ఎన్నిసార్లు జపం చేస్తావని అడిగారట వాళ్ళ గురువు గారు. అని అంటే రోజుకు 108 సార్లు జపం చేస్తున్నాను. నువ్వు రోజుకు 108 సార్లు చేస్తుంటే రంభ ఉర్వశి కాదు, నీ వీధి చివరున్న రావులమ్మ కూడా రాదు నీకు అని చెప్పారట. అలాగా భయంకరమైన ఉగ్రమైన తపస్సు చేశారు భగీరథుడు. ఒంటికాలి మీద నిలబడి చుట్టూ అగ్నులు పెట్టుకుని తపస్సు చేశారు. వర్షాకాలంలో నీళ్లలో నిలబడి తపస్సు చేశాడు. అలా చేసేసరికి బ్రహ్మదేవుడు చాలా ప్రసన్నుడై ప్రత్యక్షం అయ్యాడు. దేవతలందరితోనూ ప్రత్యక్షం అయ్యి భగీరథుడికి నీకేం కోరిక ఉందో కోరుకో అని
అంటే భగీరథుడు, నాకున్న కోరిక ఒకటే, నా పితృదేవతలందరూ కూడా మోక్షాన్ని పొందాలి, నా వంశం వాళ్ళందరూ మోక్షాన్ని పొందాలి, అది నాకు మొదటి కోరిక. రెండో కోరిక, నా వంశంలో తరతరాలు చెప్పుకునే గొప్ప వ్యక్తులు పుట్టాలి. అంటే బ్రహ్మదేవుడు అన్నట్టు, ఎందుకంటే ఇక్ష్వాకు వంశంలో శ్రీరామచంద్రమూర్తి పుడతారని అప్పటికే నిర్ణయం అయింది. బ్రహ్మదేవుడు రెండు కోరికలు తీరుతాయి, కానీ సురలోకంలో ఉన్న గంగని నువ్వు భూలోకానికి తీసుకురావాలంటే నువ్వు నాకు చేసినట్లే గంగామాత కోసం తపస్సు చేయన్నట్టు. అంటే భగీరథుడు బ్రహ్మదేవుడు దేవతలు ప్రత్యక్షమైన గంగామాత కోసం మళ్ళీ తపస్సు మొదలెట్టారు. అసలు ఎవరి గంగామాత? హిమవత్ పర్వతానికి హిమవంతుడి యొక్క కుమార్తె, హిమవంతుడికి 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కుమార్తెల్లో పెద్ద కుమార్తె గంగ, రెండో కుమార్తె పార్వతి. ఈ గంగ పుట్టిన వెంటనే దేవతలందరూ వచ్చి హిమవంతుడిని ప్రార్థించారట. మేము తీసుకెళ్ళిపోతాం, ఎందుకంటే జలస్వరూపిణి కాబట్టి మాకు మా దేవలోకపు అవసరాలన్నీ తీరడానికి నీ కుమార్తె మా లోకంలో ఉండాలి అని అంటే ఆయన సరే అన్నట్ట. తీసుకెళ్ళిపోయారు. బ్రహ్మగారి కమండలంలో ఆయన పెట్టుకున్నట్ట. గంగామాత కోసం భగీరథుడు తపస్సు మొదలెట్టాడు. చాలా తపస్సు తర్వాత గంగామాత ప్రత్యక్షమైందిట. నేను భూలోకానికి వస్తాను, కానీ నన్ను భరించగలిగిన నేను దేవలోకం నుంచి భూలోకం మీద పడితే నన్ను భూమి భరించలేదు. నన్ను భరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే బ్రహ్మగారి కమండలంలాగా అప్పుడు నేను భూలోకంలోకి వస్తాను అందుట. అంటే మళ్ళా భగీరథుడికి పెద్ద సమస్య అయిపోయింది. గంగాదేవిని భరించగలిగిన వాళ్ళు ఎవరు అని అంటే మళ్ళా బ్రహ్మగారి గురించి తపస్సు చేశారట భగీరథుడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు చెప్పారట, గంగాని భరించగలిగింది హిమవంతుడి యొక్క అల్లుడైన పరమేశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడి గురించి తపస్సు చెయ్యి అని అంటే అప్పుడు భగీరథుడు మళ్ళీ పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. భగీరథుడు పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తే శంకరుడు, భోళా శంకరుడు చాలా త్వరితంగా ఆయన ప్రసన్నుడవుతాడు, ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలి నీకు అంటే, ఇలా సురలోకాల నుంచి గంగామాతని తీసుకొద్దాం అనుకుంటున్నాను, మా పితృదేవతలందరికీ మోక్షం రావడం కోసం మీరు ఆ గంగామాతని పట్టుకోవాలి అని అంటే సరే అన్నట్టు. సరే అన్నారు. పరమేశ్వరుడు సిద్ధమైతే గంగామాత అనుకుందట, ఇది ఒక నాటకంలాగా చూద్దాం, నా ఫోర్స్తో నేను నా వేగంతో పరమేశ్వరుని కూడా పాతాళానికి తీసుకెళ్ళిపోతాను అనుకుందిట. ఎప్పుడైతే గంగ గర్వించిందో పరమేశ్వరుడు తన జటాలన్నిటితో తన జుట్టుతో ఒక పెద్ద కోటలాగా కట్టేస్తే ఆవిడ అందులోకి దూకింది, అక్కడి నుంచి బయటికి రాలేదు. మళ్ళా భగీరథుడు దండం పెట్టుకున్నట్టు, నాయన పరమేశ్వర, భూమి మీదకి వచ్చింది బిందుసాగరం, హిమాలయాల్లో బిందుసాగరం దగ్గర శివుడి తల మీద గంగామాత పడ్డాక భూమి మీదకి వచ్చింది, కానీ మాకు ఉపయోగం లేకుండా పోయింది, నువ్వు కరుణించి గంగామాతని వదిలిపెట్టు అంటే గంగ మొత్తాన్ని వదిలిపెట్టకుండా పరమేశ్వరుడు ఒక పాయని వదిలేసట. ఒక పాయ బిందుసాగరం దగ్గర పడింది, 7 పాయలుగా పడిందట. 7 పాయల్లో 3 పాయలు ఉత్తరం వైపు, 3 పాయలు పశ్చిమం వైపు, 3 పాయలు తూర్పు వైపు ప్రవహించాయి. అందుకనే మనకు భారతదేశంలో ఇటువైపు సింధు, జీలం, చీనా, బ్రావి, బియాస్, సట్లెజ్, ఇటువైపు గంగా, యమున, గోమతి, గోగ్రా, గండకి అన్నీ ఉంటాయి. హిమాలయాల నుంచి ఇటు వచ్చినవి అని 7వ పాయ భగీరథుడి వెంట నడిచిందట. భగీరథుడు ముందర రథం మీద వెళ్తుంటే వెనకాలే నడిచిందట. ఆ వెనకాల నడుస్తుంటే గంగా నది పడేసరికి నీటిలో ఉన్న జలచరాలన్నీ కూడా, అప్పటిదాకా స్వర్గలోకంలో ఉన్నవన్నీ కూడా గంగామాతతో పాటు భూలోకానికి వచ్చాయి. సాగరుడి పిల్లలందరూ కూడా గుంటలు తవ్వేశారు కదా, ఆ గుంటలన్నీ నిండిపోయి సాగరుడు ఏర్పడి ఈ భగీరథుడు వెళ్తుంటే గంగ చాలా ఉత్సుకతతో ప్రవహిస్తోంది, చాలా వేగంగా ప్రవహిస్తోంది. మధ్యలో జహ్ను మహర్షి ఆశ్రమం వచ్చింది. ఒకసారి జహ్ను మహర్షి ఆశ్రమం వచ్చేసరికి గంగ ప్రవృత్తి ఏంటంటే ఏది వచ్చినా సరే తోసేస్తుంది, దేన్నైనా సరే పవిత్రం చేస్తుంది. దాంతో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేస్తే ఆయన కోపం వచ్చి ఆయన ఇలా చేతిలోకి తీసేసుకుని ఒకసారి తాగేసేసరికి మళ్ళీ గంగ మాయమైపోయింది. గంగానది కావాలి కదా, భూమిల మీద కావాలి, స్వరలోకం నుంచి భూమలోకానికి, భూలోకం నుంచి పాతాళానికి వెళ్ళాలి. మళ్ళా భగీరథుడు మిగిలిన దేవతలందరూ జహ్ను మహర్షిని ప్రార్థించారట.
గంగని నీ కుమార్తెగా భావించి వదిలిపెట్టు అని అంటే ఆయన ఒక చెవులోంచి వదిలేశారట. అందుకని జాహ్నవి అనే పేరు వచ్చింది గంగకి. ఆవిడ అలా ప్రవహించి పాతాళలోకానికి వెళ్ళి ఒక్కసారిగా ఆ కపిల మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్న ఈ సగరపుత్రులందరి బూడిద కుప్పలన్నిటిని కూడా తడిమేసి పవిత్రం చేసింది. ఎప్పుడైతే అలా అందుకనే గంగని త్రిపథ అంటారు. దేవలోకంలో ఉండి మానవలోకంలో ఉండి పాతాళలోకం దాకా వెళ్ళింది అని ఆ త్రిపథగామిని అంటారు. అలాగా అప్పుడు ఈ గంగాజలంతో, పవిత్రమైన గంగాజలంతో, గంగాజలం పవిత్రం ఎందుకంటే ఆవిడ పుట్టుకే విచిత్రం. ఆవిడ దేవలోకం నుంచి వచ్చింది, పరమేశ్వరుడి తల మీద పడింది. పరమేశ్వరుడి స్పర్శ వల్ల గంగా నదిని ఎవరు ముట్టుకున్నా సరే, గంగలో ఎవరు స్నానం చేసినా వాళ్ళ పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి అని. దాంతో ఏంటంటే గంగా నది ఆ గంగా జలాలతో పితృతర్పణం చేయడం జరిగింది. మొత్తానికి భగీరథుడు వెనక్కి వెళ్ళి భగీరథుడు వెనక్కి వెళ్ళి ఇక్ష్వాకు వంశంలో ఆయన పరిపాలన చేశాడు. కొంతకాలం పరిపాలన చేసి తర్వాత ఇక్ష్వాకు వంశ రాజులందరూ కొంతకాలం పరిపాలన చేసి తర్వాత తమ వారసులకి రాజ్యాన్ని ఇచ్చేసి వానప్రస్థానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ మోక్షాన్ని పొందారు. వాళ్ళందరూ కూడా ఇచ్ఛామరణమే కనిపిస్తుంది మనకి. భగీరథ ప్రయత్నం అంటే ఏంటంటే భగీరథుడు గంగని తీసుకురావాలి అని ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని కొనసాగించునే ఉన్నాడు. మనకి మహాబలిపురంలో పెద్ద గంగావతరణం ప్యానల్ అనేది ఒక సహజమైన రాయిలో ఒక మధ్యలో ఒక గుంట ఉంటుంది. ఆ గుంటనే పల్లవుల కాలంలో మహాపల్లవులు పరిపాలిస్తున్నప్పుడు క్రీస్తు శకం 6వ శతాబ్దిలో శిల్పులు దీన్ని గంగావతరణం ప్యానల్గా శిల్పులు చిత్రీకరించారు. ఎంత అద్భుతమైన ఉంటుందో. ఫ్రెస్కో ప్యానల్ అంటాం మనం దాన్ని ఏంటంటే ప్రపంచం మొత్తం అంతా కూడా ప్రసిద్ధి చెందింది. అందులో మధ్యలోంచి గంగ వస్తున్నట్టు, ఒకవైపు భగీరథుడు తపస్సు చేస్తున్నట్టు, మరొక వైపు శివుడు ప్రత్యక్షమైనట్టు. దీన్నే కిరాతార్జునీయం, అర్జునుడు తపస్సు చేసినప్పుడు అంటారు. కానీ మొత్తం దేవతలందరూ ఆ గంగావతరణ దృశ్యాన్ని చూడడానికి దేవతలందరూ అక్కడ వచ్చినట్లు, మొత్తం సృష్టిలో ఉన్న అన్ని జంతువులు, ఏనుగులు కనిపిస్తాయి, నెమళ్ళు కనిపిస్తాయి, అన్ని జంతువులు అక్కడ ఉన్నట్టు మహాబలిపురం వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఈ గంగావతరణం ప్యానల్ చూడండి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన భారతదేశానికి చెందిన వారసత్వ కళ, శిల్పకళ మనకి మహాబలిపురంలో కనిపిస్తుంది. 5 పగోడాలు కనిపిస్తాయి, పంచపాండవుల రథాలు అంటాం. దాని పక్కనే ఈ గంగావతరణం ప్యానల్ కూడా కనిపిస్తుంది. భారతదేశంలో అద్భుతమైన శిల్పకళ, చిత్రకళ ఉన్నాయి. అవి పురాణాలలోంచి ఉన్న గాథలను తీసుకొని గాథలని మనకి కళ్ళ ముందర శిల్పాలుగా చెక్కారు వాళ్ళు అని. గంగావతరణం కథ మనం వింటే ఎలాంటి అడ్డంకులు తొలగిపోతాయి జీవితంలో అని చెప్తారు. అలాగే మన పిల్లలకి మనం చెప్పేటప్పుడు పట్టుదల ఉంటే, పట్టుదల సాధించాలి అనుకుంటే భగీరథుడిలాగా ప్రయత్నం చేయాలి అని చెప్పాలి. జై భారతమాత, జై హింద్.